రాధ అయితే అతనితో ఇలా చెప్తూ ఉంటుంది. జరిగిందంతా చెప్పి ఈ రకంగా మా ఆస్తిని కోల్పోయామండి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. అది విన్న అతనైతే ఇలా అంటూ ఉంటాడు, శ్యామ్ నిన్ను ఎంచుకోవడం రాంగ్ కాదమ్మా, కరెక్టే, అదృష్టమే. అతను ఆస్తిని మాత్రమే కోల్పోయాడు, మనుషుల్ని కోల్పోలేదు కదా. మనుషులు ఉంటే ఎప్పటికైనా సరే ఆస్తిని సంపాదించుకోవచ్చమ్మా. మంచి మనసున్న మనుషులు మీరు. నీ భర్తకు నా ఆఫీస్లో జాబ్ వచ్చేలాగా నేను చూస్తాను. నీ భర్తకు ఖచ్చితంగా జాబ్ వచ్చి తీరుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న రాధ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను సార్ అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న అతను ఇలా అంటూ ఉంటాడు, ఏంటమ్మా నేను ఇంకా జాబ్ అన్న మాటే ఇచ్చాను కానీ జాబ్ ఇవ్వలేదు కదా, ఈ మాత్రం దానికే నువ్వు నా రుణం తీర్చుకోలేను అనేసి అంటే, అలా అయితే నువ్వు నా ప్రాణాలనే కాపాడావు, నేను నీ రుణం ఎలా తీర్చుకోవాలి చెప్పు, అంతంత పెద్ద మాటలు వద్దులే, నీ భర్తని రేపు పంపించు, ఖచ్చితంగా జాబ్ వచ్చేలా నేను చేస్తాను అని చెప్పి మాట ఇస్తాడు. అది విన్న రాధ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అక్కడి నుండి అయితే సరే ఇక నేను వెళ్ళొస్తానండి అని చెప్పి అంటుంది. సరేనమ్మా, రేపు ఖచ్చితంగా మీ భర్తను పంపించు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.